హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్స్ అండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా స్పెషల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోనికి బాగుంటుంది, పప్పంచుకి మనకు సైడ్కి కూడా చేసుకోవచ్చు, రైస్లోనికి కూడా తినొచ్చు. ఎలానైనా దీన్ని టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. సింపుల్గా చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, ఎగ్స్, ఆయిల్, అల్లం ఎల్లిగడ్డ, ఆనియన్స్, గరం మసాలా, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు. మనం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. చూడండి, కడాయి అయితే వేడవుతుంది. కడాయి వేడాక మనం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో వాటర్ వేయం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైనాక మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత తగినంత పసుపు వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఉంది కదా, అది అందులో వేసేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. మొత్తం పైన తొక్క అంతా తీసేయాలండి, లేకుంటే ఉడకదు. చిన్న చిన్న పీసెస్గా నచ్చినంత సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం తొందరగా ఉడకడానికి మనం తగినంత ఉప్పు వేసేసుకుందాము. వేసుకొని అంతా మంచిగా మనం మిక్స్ చేసుకుందాము. చూడండి, అంత మంచిగా మిక్స్ అయిపోయింది కదా. మూత పెట్టొద్దు, పైన వాటర్ ఎక్కువ వస్తాయి. మనకు బీరకాయ వాటర్లోనే ఉడికిపోతుంది. చూడండి, దగ్గరికి అయితే అవుతుంది కదా. ఇట్లా అయితే సరిపోతుంది. తగినంత కారం వేసుకుందాము. ఒకసారి అయితే అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మొత్తం అయితే దగ్గరకు వచ్చేసింది. ఇలా వస్తే సరిపోతుంది. అది వాటర్ కాదు, ఆయిల్. పర్లేదు, ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం పెద్దగా మంట పెట్టేసి తీసేయండి. చూడండి, ఉడకడం అయితే అయిపోయింది. దగ్గరకైతే మొత్తం వచ్చేసింది, కనిపిస్తుంది కదా. మీకు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలని అనుకుంటే మీరు అన్నీ వేసుకోండి. నేనైతే 1/2 kgకి 3 ఎగ్స్ వేస్తున్నాను. బీరకాయలు 1/2 kg. ఇంకా మనం 3 ఎగ్స్ వాళ్ళకి కొట్టేసినాం కదా. ఇంకా అంత ఒకసారి మంచిగా ఎంబడే మిక్స్ చేసుకోవాలి, అన్నిటికీ పట్టేటట్టు. అలాగే కొట్టి వదిలేయొద్దు, ఉండలు ఉండలుగా అవుతుంది. పౌడర్గా కావాలి ఇది. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బీరకాయ కొంచెమే అవుతుంది కదా, అలా మనం మిక్స్ వేసుకుంటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా కలిపేసుకుందాము ఒకసారి. తర్వాత మీరు గరం మసాలానైనా ధనియా పౌడర్ అయినా ఏది ఉంటే అది వేసుకోవచ్చు. గరం మసాలా వేసుకుంటే అది స్మెల్ బాగా వస్తుంది. మన ఎగ్స్ కదా, లేకుంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసినాం కదా. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉంచుకుందాము. చూడండి, రెడీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, వేడి వేడి బీరకాయ ఎగ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ మాత్రం రైస్లోనికైనా తినొచ్చు, చపాతీలోనికైనా తినొచ్చు, ఎలానైనా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.